రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయన మాట్లాడే విధానం మొత్తం కేసీఆర్ని ఉరి తీయాలి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు కదా, ఏం చెప్తారు మీరు? అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక దగ్గర దొరికిండు, మీకు తెలుసా అండి? ఉమ్, మా మెట్టుగూడలో ఉమ్, దొరికిన దొంగ ఉమ్, 55 లక్షలకు పట్టుబడి ఎంబడి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఆయన ఆ టైంలో ఉరి తీయలేదు, ఉమ్, ఉరి తీయలే. మళ్ళీ నేను తొండలు అమ్ముకుండే ఆ టైంలో ఈ దొంగ సర్టిఫికేట్లు అనేది చేంజ్ చేసిండే. ఇక దానివల్ల ఈయనకు అన్ని రాత్రి ఆయన సీఎం అనేది అసలు మర్చిపోయి నేను ఇంకా నాకు 5 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళేనంట అని అనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, అంటే ఈ ఇంకా 3 ఏళ్ళు కూడా వీళ్ళతోటే సగ తీసుకుంటూ పోతుంటా ఇక ప్రజలకు నేను ఇచ్చిన హామీలు మర్చిపోయిండు, అన్నీ మర్చిపోయిండు, ఇవన్నీ పనులు చేసుకుంటూ కూర్చుండు. దమ్మున్నోడైతే ఫేస్ టు ఫేస్ రమ్మన్నాడు మా కేటీఆర్ గారు, వచ్చి మాట్లాడాలి కదా, ఉమ్, మరి ఎందుకు మాట్లాడతలేరు? ఉమ్, ఇవన్నీ మొన్ననేమో ఎక్కడ వరంగల్లో ఉమ్, జనగాంలో ఊరేస్తున్నారు ఫోటో. అరే మూర్ఖులారా, మీకు దమ్ము ఉంటే మా ముంగడికి రండి, మీరు చేసిన పథకాలు ఏందో చూపిర్రు రాబాయ్. మా ఎస్సీ దళితులకు ఈరోజు దళిత బంధువు అనేది పెట్టిండు 10 లక్షలు. రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం రోగం వచ్చిందేమో ఆడు వచ్చి నాశనం చేసి మా కడుపుల మీద కొట్టిండు. ఈరోజు మా దళితులని నాశనం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆడు ఇది చేస్తా అది చేస్తా అని ఈరోజు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్దగా కట్టిస్తే మా కేసీఆర్ గారు 150 అడుగులు ఎత్తు కట్టిస్తే ఇంతవరకు ఒక దండు చేయలేవాడు. మా ఎస్సీలను ఏం చిన్న చూపు చూస్తుంది, ఇప్పుడు అర్థమైతలేదా? కాబట్టి మేము అనేది ఏమంటున్నామంటే మా ఎస్సీలో నా కడుపు మీద కొట్టినావు, అందరు కడుపు మీద కొట్టినావు. రిజర్వేషన్ చేయించి అంటున్నారు కదా, దాదాపు 30 ఏళ్ళ పోరాటం ఎస్సీ రిజర్వేషన్ చేసామంటున్నారు కదా. ఎస్సీ రిజర్వేషన్ చేసినండి, దళిత బంధువు అనేది వచ్చింది ఒక 10 లక్షలు, ఆయన 13 లక్షలు ఇస్తా అన్నాడు. ఆ 13 లక్షలు ఏవి? 13 లక్షలు ఏవి? మాకు ఇస్తాన్న దళిత బంధువు 10 లక్షలు కేసీఆర్ గారు ఇచ్చేటి ఏవి? పోనీ అవన్నీ ఇవ్వచ్చు కదా, అవన్నీ దళిత బంధువు అని పెట్టిండు కదా మా కేసీఆర్ గారు, మరి అవన్నీ ఇవ్వచ్చు కదా. ఒక రైతు బంధువు లేదు, ఏం లేదు. మొన్న ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ లాలా ఊర్లలో పోయి చీరలు వంచిండు, కథం అయిపోయింది. మరి ఇక్కడ కూడా మా మొన్న క్రిస్టమస్ వచ్చింది అదే టైంలో, మరి క్రిస్టియన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బతుకమ్మ చీరలని ఇచ్చినావు, క్రిస్టమస్ చీరలు ఎప్పుడు వంచుతావు? ఎప్పుడు వంచేది? ఈడు సీఎం అయ్యిండు దేనికో ఏమో అర్థమవుతలే కానీ నేను ఒకటి